ఇది రిమోట్ కంట్రోల్ హాబీ గ్రేడ్ ఆర్సీ కార్ అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ కార్ మనకు 4-wheel డ్రైవ్తో వస్తుంది. ఆఫ్ రోడింగ్ పర్పస్ కార్ చూడొచ్చు ఎలా ఉందో. దీని మోడల్ వచ్చేసి ఇది మనకు జేజేఆర్సీ నుంచి ఇది Q117 బ్రష్లెస్ వర్షన్. ఇది లెట్స్ ఓపెన్ ఇట్. ఈ కార్ని నేను బెంగళూరులో బుక్ చేశాను. రావడానికి 21 డేస్ పట్టింది. నాకు చైనా నుంచి ఇంపోర్ట్ అయితే ఈ కార్స్ అన్ని. దీని స్పెక్స్ అన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఓపెన్ చేయగానే బాక్స్లో మనకి ఫస్ట్ కారే ఉంది. ఈ సైడ్స్ ఈ రెండు తీసేసాము మనము. కార్ చూడొచ్చు, సస్పెన్షన్ చూడొచ్చు ఎంత బాగుందో. ఇవి ఆయిల్ ఫిల్ సస్పెన్షన్స్ కాదు, నార్మల్ సస్పెన్షన్స్. ఇదంతా ప్లాస్టిక్ హార్డ్ ప్లాస్టిక్ ఉంది కిందంతా. ఇంకా బాక్స్లో ఇది రిమోట్, ఇంకా యూజర్ మాన్యువల్, ఎక్స్ట్రా టిప్స్ ఇవన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఇవి మనకి బాక్స్ కంటెంట్స్. కార్ పక్కన పెడదాము, ఇంకేమన్నా చూసాము. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఇది మనకు అర్థం కాదు, దీంతో పని కూడా లేదు మనకి. ఇదంతా చైనీస్లో ఉంది. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా పిన్స్, ఇంకా క్లిప్స్ ఇవి ఇచ్చారు బాక్స్లోనే మనకి ఎక్స్ట్రాగా. ఇంకా ఒక స్పాయిలర్ ఇచ్చారు. కార్ అయితే ఓపెన్ చేద్దాం మనము. జస్ట్ దీనికి ఒక 4 పిన్స్ ఉంటాయి ఓపెన్ చేయడానికి. ఇదంతా ప్లాస్టిక్. ఇదే మెయిన్ కార్. అది బ్యాటరీ కనెక్టింగ్ కేబుల్. బ్యాటరీ ఓపెన్ చేద్దాము. ఇది మనకి 7.4 వాట్స్ బ్యాటరీ. రన్ టైం వచ్చేసి అప్రాక్స్గా మనకి 15 to 20 minutes వస్తుంది. మనం కావాలంటే దీన్ని లిపో బ్యాటరీకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అదైతే మనకి రన్ టైం ఎక్కువ వస్తుంది, కొంచెం స్పీడ్ కూడా పెరుగుతుంది మనం లిపో బ్యాటరీ వాడితే. బ్యాటరీ కేబుల్ అయితే కనెక్ట్ చేద్దాము. మనకి కార్ ఆన్ చేయగానే ఒక సౌండ్ అయితే వస్తుంది. ఫ్రంట్లో లైట్స్ కూడా వస్తున్నాయి. ఈ కేబుల్ ఛార్జింగ్ కోసం. దీని పక్కకు పెట్టేద్దాం. ఇది యాక్టివేట్. కార్కి మనం స్పాయిలర్ ఫిక్స్ చేస్తాము. ఇది ఆల్రెడీ బాక్స్లోనే మనకు వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మినీ స్క్రూ డ్రైవర్ కూడా వాళ్ళే బాక్స్లోనే ఇచ్చారు. ఇది ఇది వీల్స్ కోసం ఎక్స్ట్రా టిప్స్, ఛార్జింగ్ కేబుల్. పక్కన పడేద్దాం.
రిమోట్ దీనికోసం మన దగ్గర మొబైల్స్. మనకి ఇది కూడా బాక్స్లోనే ఇచ్చాడు వాడు. కార్ అయితే ఆన్ చేద్దాం మనము. లైట్స్ చూడవచ్చు. దీని స్పీడ్ 30 వరకు వస్తుంది. స్పీడ్ పెంచాలనుకుంటే మనం బ్యాటరీని అప్గ్రేడ్ చేసుకోవాలి.